మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ 51, 52 డివిజన్లలో మినీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా నారాయణకు ఘన స్వాగతం పలికారు. మినీ ర్యాలీలో నారాయణతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీకి వేలాది మంది తెలుగు తమ్ముళ్లు, కార్యకర్తలు, స్వప్రజలు తరలివచ్చారు. రంగనాయకులపేట పసుపు జెండాలతో నిండిపోయింది. ప్రచారంలో నారాయణకు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలతో సత్కరించారు. నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తెలు సింధూర, పొంగూరు, శరణి మహిళా శక్తి టీంతో కలిసి ప్రచార రథానికి ముందు వెళుతూ రానున్న ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజల్ని కోరారు. ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డిలను గెలిపించాలని నారాయణ కోరారు. ఇక్కడ ప్రజల యొక్క స్పందన అనూహ్యం. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా ఏదైతే పనులు చేసామో ఆ పనులని ఈ వైఎస్ఆర్సీపీ 2019 నుంచి ఇప్పుడు దాకా చేసిన పనులు కంపేర్ చేసుకుంటున్నారు. ప్రజలు అంత అమాయకులు కాదండి. వాళ్ళనేదో మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని నేను అది చేస్తాను, ఇచ్చేస్తాను, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని ప్రజల్ని మర్చిపోయి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా, ఎవరిని జైల్లో పెడతావా, ఎవరి బిల్డింగ్లు పగలగొడతావా, ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా, ఇది తప్పితే ప్రజా సమస్యలు, ప్రజల యొక్క బాధలు, ఆ బాధలను తీర్చడం ఎట్లా, వాళ్ళ అవసరాలు ఏంది అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. దాన్ని ఇప్పుడు ప్రజలు క్లియర్ కట్ కంపేర్ చేస్తున్నారు. 2014 నుంచి 19 దాకా చేసిన పనులని ఏదైతే ఇన్కంప్లీట్గా 10%, 15% ఉన్నాయో అవి మీరు రావాలా, పూర్తి చేయాలంటున్నారు. ఎక్కడికి పోయినా మీరు రావాలా, పూర్తి చేయాలా, వెయిట్ చేస్తున్నాం సార్, మే 13 కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు. అలా ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక పరిపాలన అయింది. ఇది కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం మేము 2014 నుంచి 19 దాకా చేసాం. బట్ ఏ పార్టీ అయినా ఎవరైనా ఎక్కడ కావచ్చు రోడ్లు వేసాం. అది వైసీపీ వాళ్ళు ఉండేవిదా, లేదంటే టీడీపీ వాళ్ళు ఉండేదా, సిపిఎమ్మా, సిపిఐ, జనతా పార్టీయా, అది చూడలా. ఎక్కడ ప్రజలకు అవసరం అంటే అడేసాం. అంటే అటు వేసినప్పుడే కదా వాళ్ళు కన్వర్ట్ అవుతారు. అలా కాకుండా కేవలం టీడీపీ వాళ్ళకే చేస్తాం, టీడీపీ ఉండే వాళ్ళకే పర్మిషన్ ఇస్తాం,